హాయ్ గాయ్స్, చూసా మరి ఇంతమంది వచ్చిరేమ్రా మదన్. మెంటల్ అయిపోతారు అంటున్నా. నేను 10th పాస్ అయిన రోజు కూడా ఇంత ఆనందం వాళ్ళే. 5 days దాకా అన్నం తినను గాయస్. 5 days అన్నం తినకుండా ఉంటా. బుల్లెట్ ఎక్కడ సినిమా? ఎక్కడ అంటారా నాయన? ఇది మొత్తం మహిళా సంఘం కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం రెడీ అయ్యారు, పొద్దున కళ్ళద్దాలు పెట్టేసిరు, మదాక్ లో పెట్టేసిరు. చాలా ఎక్సైట్మెంట్. అయ్యో ఏ ఆంటీని చూడాలో అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్ ఉంది గాయస్. మనం చూసుకున్నట్టయితే బయటకు వచ్చేసినాము పొద్దున. కరెక్ట్ టైం చూసుకున్నట్టయితే అవుతుంది టైం అయితే. బరాబర్లా మనం ఇప్పుడు ఏడిపోతున్నాం అంటే మన మదన్ భాయ్ చెప్పేస్తాడు. ఏడిపోతున్నాం డాక్టర్ ప్రావిడ్ అయినట్టు నీ నోట్లో కూడా ఆయన పెట్టిందా? వీడియో ఉంది గాయస్, 22 పారి. అవును గాయస్, మన చిన్న ఇప్పుడే ఛాయ్ కొట్టేసినాం. ఇప్పుడు చిన్న అట్లా డాగ్స్ పార్క్ ఇట్లా పోవాలని డాగ్స్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం మన జిప్పు మీద. చూస్తున్నాం అక్కడ పోయి ఎట్లుంటాయో కుక్కలు, ఏమేమి కుక్కలు వస్తాయో ఏమి వస్తాయో అన్ని చూపించేస్తా. కానీ మన వీడియోస్ చూస్తున్నారు మదన్ భాయ్, కానీ లైక్స్ మన సబ్స్క్రైబర్స్ ఏం సెట్ అయితే లేరు. వచ్చా వాళ్ళకి ఏం చెప్తామంటూ ఏం చేద్దాం, ఏమన్నా డోస్ ఇద్దాం వాళ్ళకి. చూసుకోండి, చదువుకుంటే మీరే బాగుపడతారు. చూసుకోండి, చదువుకోవాలి. చదువే ఫస్ట్ ముఖ్యం అందరికి. చదువుకోవాలంటే ఫస్ట్ మా బ్లాగ్స్ చూడాలి. బ్లాగ్ చూస్తే చదువు వస్తుంది మీకు. చదువుకోండి, ఇలా తప్పేం లేదు. చదువుకుంటే బాగుపడతారు. మనము లొకేషన్ యాక్స్ చేసినాం, తెలుసు కదా కోట. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఆడ నెక్లెస్ రోడ్ లా ఏమేమి కుక్కలు వస్తాయో, ఏం వస్తాయో, ఏం చేస్తాయో మీకు అన్ని చూపించేస్తాను. కమెంట్స్ గా పెట్టుర్రి, మీకు ఏ కుక్క అంటే ఇష్టమో, ఏం చేయాలో అన్ని కమెంట్స్ గా పెట్టేసారు. వీలైతే నెక్స్ట్ సండే కూడా మీకోసం చేసి దానికే ట్రై చేసా ఆ కుక్కలు చూపినీకే. నెక్స్ట్ సండే మేము లేవు మొత్తం పట్టుకో రాత్రి. ఇక అరే మన సబ్స్క్రైబర్స్ రా ఎట్లుంటారు, ముందే 1K 1 million దాటిపోయారు ఇప్పటికి. అలా కోసం మనము అన్ని చేయాలి. అన్ని వేసేసుకొని మంచిగా ఎన్నిపోదాం అంటున్నారు. మన 2 million సెలబ్రేషన్ అయితే ముంబైలో వేద్దామని చూస్తున్నా. ముంబై గాయస్ అయితే వేరే లెవెల్ ఫన్ ఉంటది మన మొత్తం. మజాక్ లా వేరే లెవెల్. ఇప్పుడు వెదర్ చూసుకున్నట్టయితే కూడా హాలిడే ఉంది, మొత్తం హాలిడే వెదర్ కనిపిస్తుంది. ఇక అందరు అడుగుతారు, అన్న హెయిర్ లుక్, హెయిర్ స్టైల్ చేంజ్ చేసినావు, ఏమైంది అని అందరు అడుగుతారు. అవును, చేంజ్ చేసినా కొంచెం వచ్చా. ఇక అది 2-3 months అయిపోతుంది కదా. ఇక చాలా రోజులు చాలా హెయిర్ స్టైల్. మన హెయిర్ స్టైల్ మదన్ భాయ్ కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ సెట్ అయిపోయింది. మదన్ భాయ్ ని చూసుకొని 4-5 members చేసుకురంట. ఇక అది కటింగ్ బ్లాగ్ మీకు పెడదాం అనుకున్నా కానీ టైం లేకుంటే గాయస్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బ్లాగ్ తీస్తున్నా, ఏమనుకోకండి. చూడండి ఇక ఎట్లా చూసుకోండి, చిన్న టైం పాస్ లా. ఇప్పుడు మీరు బి ఏ బ్లాగులు ఇట్లానే మజాక్ లా పైసలు వస్తాయి మీకు. హోలీ పదవి కావాలంటే ఏం చేయండి గాయస్ కింద. ఈయన లెక్క GoPro తీసుకుందాం అనుకుంటున్నా నేను కూడా. కొంచెం ముందలు ఇక నా చేతులకి ఈయన లెక్క GoPro పెట్టుకొని చేద్దాం అనుకుంటున్నా నేను. కానీ చేతిలో వస్తుంది ఫోన్ పట్టుకుని. నీకు ఒకటి అడుగుతా, క్వశ్చన్ చెప్పదా, ఆన్సర్ ఇవ్వాలతావా? ఇస్తా, చెప్పండి క్వశ్చన్ అడగాలి. అరే ఇది మహిళా సంఘం కనిపిస్తుంది అది మొత్తము. అరే కొంచెం మ్యాటర్ ఇదే తేడా ఉంది గాయస్, మీకు చూపించేస్తున్నాను. మొత్తం మహిళా సంఘం కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం రెడీ అయ్యారు, పొద్దున కళ్ళద్దాలు పెట్టేసిరు, మదాక్ లో పెట్టేసిరు. చాలా ఎక్సైట్మెంట్. చూద్దాం మరి ఇంతమంది వచ్చిరేమ్రా మదన్ రాజా.
గాయ్స్ పురా పాడు మొత్తము మెంటల్ అయిపోతారు, మెంటల్ అయిపోతారు అంటున్నా. ఎంత ఎక్కడ అంటారా నాయన ఇది. ఇదందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు మదన్? నాకైతే వీళ్ళే ఉండవు అవుతుంది బాగా, వీళ్ళే ఉండవు అవుతుంది అంటున్నా. మన గైడ్స్ కి కూడా చూపిస్తాం కొంచెం అందుకొని. గాయస్ చూడండి పొరిలో నాన్న మొత్తం పొరిలు. పొరులు అందరినీ చూస్తుంటే నువ్వు లోపల అభిప్రాయం ఏముంది? నేను ఒక 5 days దాకా అన్నం తినను గాయస్. 5 days అన్నం తినకుండా ఉంటా. ఇంతమంది గర్ల్స్ ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది గాయస్. నాకు మెంటల్ అయిపోతున్నా, నేను మొత్తం బురాన్ అయిపోతున్నా. అంటే నా చుట్టూ మొత్తం చింపేసుకుంటా రోజులు అయితే. దగ్గర ఒక 1000 మెంబర్స్ అన్నీ ఉంటారు గాయస్. అందులో నీకు నచ్చింది ఎంతమంది? 1000 మెంబర్స్ నచ్చు. వీళ్ళందరి మధ్యలో నీకు ఒక చీర కట్టి నిన్ను పంపిస్తామని అనుకుంటున్నా. బుల్లెట్ ఎక్కడ సినిమా? నీకేం ఏమనిపిస్తుంది మదన్? నాకు కొంచెం సేపు బ్లాగ్ ఆపేస్తే అందాలని చూడొచ్చు అనిపిస్తుంది. అయ్యో ఏ ఆంటీని చూడాలో అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్ ఉంది గాయస్ ప్రెసెంట్. మంది ఆంటీలు. మీరు పక్కా ఈ బ్లాగ్ తర్వాత మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి కమెంట్ చేసి లైక్ చేసి అన్ని చేసి మళ్ళీ ఇంకొక బ్లాగ్ తీయమని కూడా అంటారు. ఇచ్చోళ్ళు అయిపోతారు గాయస్ మీరు. ఇక మా కిస్మతా తెలియదు, వాళ్ళ కిస్మతా తెలియదు అనుకో. ఏమున్నా గాయస్ చాలా బాగా ఉంది. మంచిగా అనిపించిందా? నేను అంటున్నా, నువ్వేమన్నా? ఫుల్ గాయస్ ఫుల్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేను 10th పాస్ అయిన రోజు కూడా ఇంత ఆనందం వాళ్ళే. అసలు మీకు ఏం చూపిస్తాం అనుకుని బ్లాగ్ చేసినామో ఏం చూపిస్తున్నామో కూడా మాకు సంబంధం లేదు. అసలు మేము వేస్ట్ గాయస్. వచ్చినందుకు ఇంకొక సాటిస్ఫాక్షన్ ఏంటంటే కుక్కని చూస్తాం మంచి అనిపిస్తుంది. కుక్క జబర్దస్త్ ఉంది, కుక్క తోపు ఉంది గాయస్. ఆపి మరి చూపిస్తాను. మదన్ భాయ్ సెలెక్షన్ మొత్తం ఇదే. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టినా, లేకపోతే మనిషి ఎవడైనా. ఫ్రాకు ఏం ఫ్రాకు బే గైస్? ఇక్కడ లేని అందాలన్నీ మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. మనం వేస్ట్ గా యుఎస్ వెళ్ళి అక్కడ చూస్తాం. మరి మన హైదరాబాద్ లో ఉన్న సాంప్రదాయం, అందాల అమ్మాయిలు వేరెక్కడ లేరని నేను అంటున్నా. చూసుకుంటే అయితే మన దేవుడు వచ్చేస్తుండు, సూర్యుడు. మన మామ వచ్చేసి గొడుగు పెట్టి వచ్చాడే ఇప్పుడు ఊరిలో ముఖం చూడంగానే మార్చి పెట్టిండు. దానికి ఎందుకు పెట్టినా రీజన్ ఏంది? మాస్కోని ఇది మ్యాటర్. రీజన్ ఏం లేదు గాయస్. మన రీసెంట్లీ గుద్దవాళ్ళు వాయి కింద పడ్డా, మూటి వాళ్ళ ఊరిపోయింది. 7 కోట్లు పట్టాయి. ఇక మూటి నేను చూసుకుంటలేను, ఇక వాళ్ళేం చూస్తారని చెప్పి పెట్టేసిన గాయస్. పెట్టి పడేసినాం. ఎన్ని రోజులు ఇట్లా? ఎన్ని రోజులు అంటే 5 days. లాస్ట్ 5 days గాయస్ అంతే. నాకు లాస్ట్ వీక్ 5 days అను. ఇప్పుడు గాయస్ కి చెప్తున్నా, గాయస్ కి 5 days, నీకు 5 days, గాయస్ 5 days, టోటల్ 10 days గాయస్. ఇప్పుడు అగర్ ఇంకొక 5 days లో లేకపోతే అందరం ఇంటికి వచ్చి కొట్టమంటావా? అట్లా చెప్పు. అట్లా ఎంత బాధలు. అవును, చాలా రోజుల నుంచి మీరు పోయి అడిగారు, మదన్ భాయ్ అనిపిస్తలేడు, ఎడికి పోయిండు అది ఇదని. ఇదే రీజన్ గాయస్. నాకు చిన్న యాక్సిడెంట్ అయిండే,
చిన్నది కాగా పెద్దగా యాక్సిడెంట్ అయింది. ఇక అది చిన్న చేసేటట్టు మనం ఉన్నాం బరాబర్. ఇక ఏదో హిసాబ్ కితాబ్లో సెట్ అయిపోయింది మనోడు. అంతా మీ దయ గాయస్. ఇక ఇదే యూట్యూబ్ పైసలతో మొత్తం చేపించిన మొత్తం 1 lakh 2 lakhs సబ్స్క్రైబర్స్ 2 million. ఇవే పైసలు ఎన్ని మామూలుగా వస్తలేవు గాయస్. పైసలు అయితే డేంజర్ పైసలు. మజాక్లా బయటకి వెళ్తే పాపం 500 రూపాయల నోటే జోబులకే. కొంచెం అంటే ఎంత ఉంది. మా దోస్తులలో అయితే అందరు పరిశాన్ అవుతారు. ఏమ్రా అరే అమ్మ 10 రూపాయలు పోయి ఉండే 500 రూపాయలు ఎట్లా తీస్తున్నారా అంటూ. అంతే ఏమున్నా మీరే ఇక మీరే గాయస్. ఏమున్నాయి మీరే. ఇప్పుడు మేము మా ఇంటికి ఆపకొమ్మాలు మన మామిడాకులు దొరకలేవు గాయస్. శివరాత్రి రోజు మామిడాకులు దొరకనప్పుడు ఏమైనా అంటే నా దగ్గర 500 నోట్ ఉంటుంది. పోయినా మామిడాకులు కొనుక్కొని వచ్చిన మమ్మ అంటది ఎట్లా కొనుక్కొని వచ్చినాను అని అడుగుతుంది మమ్మీ. నేను చెప్పిన మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసే వరకు మనకు పైసలు వచ్చినాయి కదా మమ్మీ, అదే పైసలతో మామిడాకులు తెచ్చిన. అంటే మా గుమ్మానికి కట్టిన మా ఇంటికి మా కడపకు కట్టిన మామిడాకులు కూడా మీ పైసలే గాయస్, మీ దయనే. తెలుసు కదా గైస్ మనం ఏమున్నా కాంట్రిబ్యూషన్ చేస్తాం. మనం మొత్తం కాంట్రిబ్యూషన్ మొత్తం పేస్ట్ అయిపోయింది. పేస్ట్ కూడా తెచ్చుకున్నా గాయస్ రీసెంట్లీ. అవన్నీ పచ్చడి అవన్నీ ఇట్లా కానీ లోపల ఏం లేదు డొల్లా. మిమ్మల్ని కాదు మెంట్లో వేసుకుంటారు. ఆ పోరి నంబర్ ఈ పోరి నంబరు అవన్నీ ఏం తెలియదు. ఇప్పుడే చెప్పేస్తున్నా. ఆ పోరి నంబర్ ఈ పోరి నంబర్ అడగకూరు. ఓకే ఆ లోపి తెలియదు మాకు. మేమేదో కుక్కలం సున్నికి వచ్చినాం గాయస్. వాళ్ళందరికీ అనిపించారు ఇక ఆపేసిన మా అన్నయ్య. తెలిసినా బండ నడిపిస్తుండు. ఇక మనం ఏడ బండి ఆపాలో ఏడ బండి స్టార్ట్ చేయాలో మనకి మొత్తం మనం ఏదో చిన్నోడు పోరోడు ఇద్దేద్దాం పెట్టేద్దాం వాడు అట్లా అనుకుంటారేమో. అట్లా లుక్ కొట్టేస్తాడు. అట్లా లుక్ కొట్టేస్తాడు ఎక్కడ తిరిగి. చూడాలి కదా గాయస్, మనం ఉన్నదే అందాలని చూడడానికి. మనకు నైట్ కాగానే ఇక సీదా హార్స్ రైడింగ్ నువ్వు లాస్ట్ మంత్ ఎంత అని చేసినావు యూట్యూబ్ నుండి? మదర్ 5 lakhs. నాకు 5 million ఉన్నారు కదా, నాకు 5 lakhs వచ్చింది దానికా. ఎస్. ఏ వీడియో ఎక్కువ అయింది? అది ఎక్కువ మనాలి పోయిందా? మనాలి పోయినదానికి ఎక్కువ వచ్చినాయి గాయస్. యుఎస్ లో అంటే యుఎస్ లో బెగ్గర్స్ కి సాయం చేసిన గైస్ ఆ వీడియో ఇచ్చినా కదా. వెళ్ళిపోయేస్తుండు మదన్ భాయ్ వెళ్ళిపోయేస్తుండు. సరే అన్న మదన్ భాయ్ వెళ్ళిపో. మన ఆటో మామది ఇక్కడ ఇట్లా అయిపోయింది. ఇక్కడ నుండి కొట్టాలి. ఆటో మామ అయిపోయింది పాపం ఇబ్బంది పడుతుంది. ఇది చేస్తున్నాం. అయితే మన యుఎస్ లో బెగ్గర్స్ ఉంటారు కదా మదన్, ఆ వీడియో ఇచ్చిన కదా రీసెంట్లీ. ఆ వీడియోకి నాకు దగ్గర ఒక 10 crores వరకు ఇస్తా అన్నాడు. ట్రాన్సాక్షన్ అయితేలే అని ఇంటికి వచ్చి క్యాష్ ఇచ్చేసి యూట్యూబ్ చూపించేసిన మాటల్లో. మదన్ భాయ్ తెలుసుగా పెద్దగా ఉంటా హర్షస్ అయిన తర్వాత మనోడే. చిన్నది ఏదో ఇక అయినాక బి ఉంటాయి కదా గాయస్, ఏదో ఇక మ్యాటర్. మనం ఎట్లయినా ఉత్తిగా పోతున్నాం. ఏం లేదు గాయస్, ఇప్పుడు ఒకళ్ళకి హెల్ప్ చేస్తేనే మనకు ఒకళ్ళు హెల్ప్ చేస్తాం ఇన్ ఫ్యూచర్. కానీ నీకు ఎంతమంది హెల్ప్ చేస్తే నువ్వు ఏం చెయ్యవు వేరే వాళ్ళకి ఎందుకు? ఆ దేవునికి తెలిసి ఉంటుంది. తెలుసు గాయస్, దేవునికి తెలిసి ఉంటుంది గాయస్. నీకు ఎంతమంది హెల్ప్ చేయని నీకు 1 రూపాయి తీయవు జోబులకేని, 1 రూపాయి పెట్టవు, మళ్ళీ అన్ని మాటలు మాట్లాడతావు. ఏంది దీనికి? బండితో బండికే డక్కకూడదాం అనుకున్నాం కానీ బండితో ఆటకి డక్కకూడదాం అంటారు. చిన్న టైం పాస్. రైట్ కాకా రైట్. ఇదే ఇంటికే వస్తున్నాం.
నీకోసమే వచ్చినాం ఇంత దూరం. బాయ్ అడు ఇప్పించుకుంటావా ఎట్లా? మంచిగా చూపిదిరా అందాలు మ్యాటర్లా. ఇల్లంతా బయటికి పోతున్నా గాయ. 1 or 2 or 3 or 4 తప్పు గాయస్. చెప్పు. ఆ ప్రాణానికి ప్రాణమైన ఆ పిల్లతోనే పోతున్నాను. నేమ్ ఏం చెప్పొద్దు గాయస్. ఎందుకు? పర్సనల్స్ ఉంటాయి, నేమ్ చెప్పొద్దు. పర్సనల్స్ అంటే బయట పడతాయి. ఇప్పుడు బయట పడితే లొల్లిలు అవుతాయి. లొల్లిలు అయితే అదే అవుతాయి. అదొకటి. నేను గర్ల్స్ కి చాలా రెస్పెక్ట్ అన్న మాట వల్గనికి వచ్చలేదు. నేను రెస్పెక్ట్ ఇస్తాడట. గట్లా ఉంటుంది మనతో. నిన్నారా ఇక బయటికి పోతే చాలు. అప్ప ఎంత మంది గుర్తుపడుతున్నారు. మదన్ గారు మాస్క్ పెట్టింది అదే రీజన్ తెలుసా. ఇక పొద్దున పూట నేను తెచ్చుకొని ఇప్పుడు ఆడపే అంటారు. ఏడే బాయ్ నువ్వు బ్లాగ్స్ చూస్తావు కదా, డాడీ బ్లాగ్స్ నువ్వు అంటారు అందరు. ఇక అన్నట్టు ఏమున్నా. మీరు పక్కా ఈ బ్లాగ్ తర్వాత మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి కమెంట్ చేసి లైక్ చేసి అన్ని చేసి మళ్ళీ ఇంకొక బ్లాగ్ తీయమని కూడా అంటారు.